హే లత, ఏంటి ఇక్కడ కూర్చున్నా? ఏం చల్లగుందని కూర్చున్నాను. ఇప్పుడు ఒక అమ్మాయి తన గోల్ అచీవ్ చేసిందంటే ఖచ్చితంగా ఎవరు రీజన్ అయి ఉంటుంది? ఓకే, ఖచ్చితంగా ఎవరికి ఇస్తావు? వాళ్ళ హస్బెండ్ కే ఇస్తాం. అటువంటి హస్బెండ్ మోసం చేసిన అమ్మాయిలు కూడా ఉంటారా? చాలా మందే ఉన్నారు. నాకు నిజంగా అర్థం కాదు, మీరు అసలు ఆడవాళ్ళే. నేను అందరినీ అనట్లేదు, మాక్సిమం అమ్మాయిలు, కొంతమంది, మాక్సిమం 70-80% అమ్మాయిలు నేను చూసినంత వరకు, అరే బాబు నీకు 2 పిల్లలు ఉన్నారు, నీకు పెళ్ళయింది, నీకు 2 పిల్లల తర్వాత కూడా నువ్వు అనుకునే గోల్ అచీవ్ చేయగలిగావు అంటే నీ మొగుడు కారణం. దానికి తనకి నీ హస్బెండే కారణం అనమాట. తనిచ్చిన సపోర్ట్ వల్ల నువ్వు అనుకున్న గోల్ అచీవ్ చేయగలిగావు. ఇప్పుడు నేను నాకు నచ్చిన గోల్ అచీవ్ చేయగలనంటే మా డాడీ చేయించాడు. ఇప్పుడు నాకు నచ్చిన నేను యూట్యూబ్ చేస్తున్నానంటే మా ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. సో అక్కడ డిఫరెన్స్ చూస్తున్నావా? సరే, నాకు అతను ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా ఒక అబ్బాయి కలిపి నచ్చాడని చెప్పేసి వాడితో చాటింగ్ చేస్తే ఆయన నమ్మకాన్ని నేను ఒమ్ము చేస్తున్నట్టు కదా. సో మీరు చేస్తుంది ఏంటి? నాకు ఆర్మీ అవ్వాలని, నాకు స్టేట్ పోలీస్ అవ్వాలని ఉంది, నాకు ఇలా సిఐపిఎఫ్స్ లో జాయిన్ అవ్వాలని, నాకు సాఫ్ట్వేర్ అవ్వాలని అని చెప్పేసి నీ హస్బెండ్ కి నీ డ్రీమ్ చెప్పుకున్నావు, తప్పులేదు. కానీ తను కూడా నిన్ను సక్సెస్ చేయాలని చెప్పేసి, నీ గోల్ అచీవ్ చేయాలని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్నతో మాటలు కాసి, చుట్టాలతో మాటలు కాసి అయినా సరే నీకు సపోర్ట్ ఇచ్చి నేను చదివించడమైనా, నీకు రన్నింగ్ తీసుకెళ్ళడమైనా, నీకు ఎగ్జామ్స్ రాయించడమైనా, లాస్ట్ కి నీకు జాబ్ వచ్చిన తర్వాత నీకు ట్రైనింగ్ తీసుకెళ్ళినంత వరకు కూడా తను నీకు సపోర్ట్ చేస్తే, తర్వాత జాబ్ వచ్చిన తర్వాత, నీకంటూ ఒక ఐడెంటిటీ వచ్చిన తర్వాత వాడిని వదిలేసి ఇంకొని తగులుకుంటున్నారు. ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇలాగా ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. అవసరమా? అతను ఎంత మంచివాడు కాకపోతే నీ గోల్ కి హెల్ప్ చేశాడు. అటువంటి ఆయన మోసం చేస్తే నీకేమొస్తాయి చెప్పు? లేకపోతే నువ్వు ఎవరినైతే ప్రేమ అనుకుని ఒక మాయలో ఉంటున్నా వాడేమో నేను పెళ్లి చేసుకుంటాడా? వాడు టైం పాస్ కి యూజ్ చేసుకుంటాడు. అటువంటి టైం పాస్ కోసం నేను ఇంతలా ప్రేమించి నీ హస్బెండ్ వదులుకోవడం తప్పనిపించట్లేదా? ఇప్పటికైనా వీడియో చూస్తే ఎవరైనా సరే అటువంటి అమ్మాయిలకు ఫస్ట్ షేర్ చేయండి, సిగ్గు తెచ్చుకోమని చెప్పండి. ఇంత సిగ్గుమాలిన వాళ్ళు నేనెక్కడా చూడలేదు. మీలాంటి వాళ్ళ వల్ల ఎవరైనా సరే వాళ్ళ ఆవిడని సపోర్ట్ చేయాలంటే 100 సార్లు ఇప్పుడు ఆలోచించాల్సి వస్తుంది తెలుసా. ఎందుకంటే నేను సపోర్ట్ చేసిన తర్వాత ఇంకెవరిని తగులుకుంటుందని భయం అతనికి. కరెక్ట్ కాదు. ఇట్లాంటి ఆడవాళ్ళు మాత్రం నిజంగా కరెక్ట్ కాదు. అట్లాంటి వాళ్ళని చెప్పు తీసి కొట్టినా తప్పు లేదు నా ఒపీనియన్ లో. మీకేమనిపిస్తుందో కామెంట్